అందరికీ నమస్కారం. చిత్రసీమ ప్రేక్షకులకు నమస్కారం. అలాగే చిత్రసీమలో సూపర్ హిట్ సాంగ్స్ అనేది ఒక కాన్సెప్ట్ మనం తీసుకున్నాం. అది నేను 2-3 ఎపిసోడ్లు చేశాను. ఇది 3వ ఎపిసోడు. సరే, ఇందులో ఏంటంటే ఒక పాట, సినిమా పేరు, పాట, అలాగే సంగీత దర్శకుడు, రచయిత, అలాగే పాటకు రాగం కూడా ఇందులో ఉంటుంది. కాబట్టి ఇది అందరూ ఆదరించవలసిందిగా కోరుతున్నాను. ఇక ఈరోజు మనం 1983లో తెలుగు చలనచిత్ర చరిత్రలోనే స్థితిగతులను మార్చేసినటువంటి సినిమా ఇది. అలాగే చిరంజీవి గారి కెరీర్ని మార్చి ఆయన్ని మంచి టాప్లో తీసుకొచ్చిన సినిమా ఇది. అలాగే కోదండరామిరెడ్డి గారు, చిరంజీవి గారు ఇద్దరు కలిసి చేసినటువంటి మొదటి సినిమా ఇది. ఈ సినిమా పేరు ఇప్పటికి మీరు ఊహించే ఉంటారు సినిమా ఏమిటి అనేది. అది ఖైదీ. మెగాస్టార్ అద్భుతంగా చేసినటువంటి, నటించినటువంటి ఖైదీ సినిమా. అయితే ఇందులో మరొక విశేషం ఏమిటంటే మనకి ఆయన పరుచూరి బ్రదర్స్ వారు ఈ సినిమాతోటే, అంటే అప్పటివరకు కొన్ని చేశారు సినిమాలు, కానీ ఈ సినిమాతో వారు చాలా అద్భుతమైనటువంటి, చాలా బ్రహ్మాండమైనటువంటి పొజిషన్లోకి వచ్చేసారు ఈ సినిమాతో. అంచేత ఈ సినిమా గురించి వారికి కూడా ఈ సినిమా మంచి లైఫ్ ఇచ్చిందని చెప్పచ్చు. ఇందులో ఒక సెన్సేషనల్ సాంగ్ ఉంది. ఆ పాట పేరు ఇప్పటికే మీరు ఊహించుంటారు. ఆ పాట రగులుతోంది మొగలి పొద, అలాగే ఒగలమారి కన్నెయ్యద అనే పాట. ఆ రోజుల్లో ఈ పాట థియేటర్లో వస్తుంటే నిజంగా యూత్ డ్యాన్సులు, ఈలలు, చప్పట్లు, కేరింతలు, ఇక ఎలా పడితే అలా ఉండేది ఈ పాట. అంటే సూపర్ హిట్ సాంగ్ అనమాట. అందులో ఇది ఈ సినిమాలో ఈ సాంగ్ వల్లే సూపర్ హిట్ అయింది అనేది ఆ రోజు సినీ పండితులు కూడా చెప్పారు. అయితే ఇందులో మాధవి గారు, చిరంజీవి గారు చేసినటువంటి నాగిని నృత్యంతో అద్భుతమైనటువంటి మూమెంట్స్ సెట్ చేసి నృత్య రీతుల్లో గొప్పగా చేశారు. హీరాలాల్ మాస్టర్ అయిన కొరియోగ్రఫీ. ఈ సినిమాకు ఆయన మొత్తం ఆ పాటలన్నీ ఆయనే చేశారు. ఇది స్పెషల్ అనమాట. అందరూ కూడా నిర్మాతలు, అలాగే సంగీత దర్శకులు. సంగీతానికి ఇందులో సంగీతం చక్రవర్తి గారు, చక్కెర పలుకుల చక్రవర్తి అనేవారు ఆయన్ని. అంత అద్భుతంగా ఈ పాట చేశారు ఆయన. ఈ పాటకి ట్యూను ఆయన ఇచ్చారు. సాంగ్ అయితే నిజంగా సాంగ్ కూడా చాలా అద్భుతంగా రాశారు ఆయన. సాంగ్ రాసిన వారు కూడా, ఈ పాట రాసిన వారు వేటూరి సుందరరామూర్తి గారు. ఆయన ఇచ్చిన ట్యూన్కి ఆయన సాహిత్యం ఎంత అద్భుతంగా వాడారంటే నిజంగా. అంటే కొంతమంది అనుకుంటారు వయసు పెరిగే కొద్దీ వారిలో ఉన్నటువంటి ఒక శక్తి తగ్గుద్ది, ఆలోచించే విధానం తగ్గుద్ది అని అంటారు చాలామంది. కానీ అది చాలా చోట్ల అది కాదని రుజువైంది. వేటూరి సుందరరామూర్తి గారు అంత వయసులో ఉన్న ఆయన ఈ పాట రాశారు అంటే అసలు ఏమిటి, ఇది యూత్ కుర్రాలు రాయాల్సిన పాట ఇది. రగులుతోంది మొగలిపోదా బుష్ బుష్ వగల మారి కన్నెయ్యదా నాగినిలా వస్తున్నా అనే ఈ పాట ఇంత ఊపులో రాసిన పాట ఆయన కాబట్టే రాశారు. అంచేత ఈ పాట రాసిన వారు ఆయనకి చాలా మంచి క్రెడిట్ ఇవ్వాలి. అలాగే అందరూ కూడా, ఎందుకంటే ఇది నృత్య ప్రధానమైనటువంటి ఒక సాంగ్ కాబట్టి అందరూ కూడా దీని మీదే దృష్టి పెట్టారు. పాటలన్నీ బాగానే ఉన్నాయి, అన్ని అద్భుతమైన పాటలు ఇందులో. ఇక సాంగ్లోకి వెళ్ళే ముందు ఈ సినిమా గురించి కొంచెం చెప్పాలి. ఈ సినిమా మొదట్లో కథ గురించి ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అవి చూశారు, కథలు నచ్చలేదు.
ఒక కథ తీసుకుని, అంటే చిరంజీవి గారు డేట్స్ ఇచ్చేశారు ఈ సినిమాకి. ఖైదీ సినిమాకి డేట్స్ ఇచ్చేశారు ఆల్రెడీ, ముందే ఇచ్చేశారు. ఇస్తే సుందరం గారని ఒక పెద్ద రచయిత అనమాట ఆయన. ఆయనతోటి కథ రాయించారు నిర్మాతలు. తిరుపతి రెడ్డి గారు అనుకుంటా నిర్మాత గారు. ఆయన కథ రాయించారు. కథ రాయించేసి సరే చిరంజీవి గారు వస్తే కథ చూపించారు. ఆ కథ చూసి చిరంజీవి గారు పెదవి విరిచేశారు. అసలు ఏం బాగలేదు ఇది, ఈ కథ అసలు ఏం బాగలేదు. అంటే వాళ్ళు చాలా పెద్ద రైటర్ ఆయన, అందులో తమిళంలో అంత పెద్ద రైటర్తో రాయించిందే కుదరదన్నారు చిరంజీవి గారు. మనకు డేట్లు కూడా ముందే ఇచ్చేసారు, మనం ఏం చేయాలి ఇప్పుడని వాళ్ళు తలలు పట్టుకుని కూర్చున్నారట. అప్పుడు కోదండరామరెడ్డి గారిని పిలిచి ఏం చేద్దామని అంటే, అప్పుడు కోదండరామరెడ్డి గారు ఏం చేశారంటే, సరే ఉండండి, నా సినిమాల్లో పర్చూర్ బ్రదర్స్ వాళ్ళు బాగా రాస్తున్నారు అంచేత పర్చూర్ బ్రదర్స్ దగ్గరికి వెళ్ళి ఈ విషయాలు అన్నీ కూలంకషంగా జరిగిన విషయాలు, ఆ కథ రావడం ఆయనకు నచ్చకపోవడం, ఆల్రెడీ ముందే డేట్స్ ఇచ్చేయడం, ఇవన్నీ మాట్లాడేసుకున్నారు. అప్పుడు పర్చూర్ బ్రదర్స్లో వెంకటేశ్వర గారు ఏం చేశారంటే, ఇది ఒక ఇంగ్లీష్ సినిమాకి అది మాతృకథ, దాన్ని బట్టి ఈ సినిమా రూపొందించారు. అప్పుడు ఏం చేశారంటే వెంకటేశ్వర గారు, సరే నేను కథ తయారు చేస్తాను అంటే, అప్పుడు నిర్మాతలు అన్నారు సినిమా చాలా స్పీడ్గా చేద్దాం అనుకున్నాం, ఆదిలోనే హంసపాత్ అన్నట్టు ఇంకొక విషయం జరిగింది మాకు. కృష్ణ గారిని తీసుకున్నాం దీంట్లోకి. కృష్ణ గారిని తీసుకుంటే ఆయన మరి ఎందుకనో వద్దన్నారు, అన్ని డేట్స్ లేవన్నారు. అదొక దెబ్బ అయింది మాకు. ఇలాగే దెబ్బ మీద దెబ్బ అవుతుంది. చిరంజీవి గారు అన్నింటికి పనికొస్తారు అంటే, ఇందులో చిరంజీవి గారిని ఎందుకు తీసుకున్నారంటే, కృష్ణ గారు కూడా పెద్ద చాలా చాలా గొప్ప నటుడు ఆయన, ఆయన్ని తీసేది కాదు. కానీ క్యారెక్టరైజేషన్ గురించి చూసుకుంటే చిరంజీవి గారు లాంటి యువకుడు కావాలి, దూకాలి, పైనుంచి కిందకి దూకాలి, గుర్రం మీద స్వారీ చేయాలి, మంచి యంగ్ అనమాట. యంగ్ అంటే చిన్న కుర్రోడేం కాదు, ఆయన కూడా మంచి ఫామ్లో ఉన్నాడు అప్పుడు చిరంజీవి గారు. ఈయనతోటి చేయించాలని చెప్పి పర్చూర్ బ్రదర్స్ చెప్పేటోటికి చిరంజీవి గారు బాడీ లాంగ్వేజ్ సరిపోయేటట్టుగా కథ తయారు చేశాడు ఆయన వెంకటేశ్వర గారు, పర్చూర్ వెంకటేశ్వర గారు. ఆ కథ ఎలా తయారు చేశారు అదో పెద్ద గమ్మత్తు. ఈవేళ రాత్రి 9 గంటలకు కూర్చున్నారు, 9-8 గంటలకు అనుకుంటా కూర్చున్నారు నైటు. తెల్లవారి 6 గంటల వరకు ఆ కథ రాస్తూనే ఉన్నారు ఆయన. కథ రాసేసి తెల్లవారిన తర్వాత తీసుకొచ్చి ఆ కథ ఇలా అక్కడ వేసి చూసుకోండి కథ అన్నారు. ఆ కథ చూసుకుంటానికి మేము చూసుకోవడం కాదు, చిరంజీవి గారికి నచ్చాలి కదా అని చెప్పి చిరంజీవి గారికి చెప్పారు విషయం. సరే అయితే ఆయన వచ్చారు, కథ చూశారు. ఆ కథ చూసి చిరంజీవి గారు ఎగిరి గంతేసినంత పనిచేశాడట ఆయన. అంత అద్భుతంగా రాశారు వెంకటేశ్వర గారు ఆ కథని. సరే నేనేమనుకున్నానంటే, అసలు నేను డేట్స్ ఇచ్చేసాను మీకు, మీరు చేసుకోలేకపోతే ఆ డేట్స్ ఎవరికైనా మార్చేద్దాం అనుకున్నాను. మీరు ఎప్పుడు సినిమా చేస్తే అప్పుడే నేను ఆ డేట్స్ మళ్ళీ ఇద్దాం అనుకున్నాను. కానీ ఈ డేట్స్ మేవే చేస్తున్నాం సినిమా. ఈ కథ బాగుంది, చాలా బాగుంది, దీన్ని ఎవరు టచ్ చేయలేదు ఇంతవరకును, నేను చేస్తున్నానని చెప్పేటప్పటికి అందరికీ ఊపిరి పీల్చుకున్నారనమాట. సరే కథ అయిపోయింది. డైలాగ్స్ చిన్న ఆయన రాస్తారు, గోపాలకృష్ణ గారు డైలాగ్స్ రాస్తారు. అదొక పెద్ద హైలైట్, అదొక పెద్ద విచిత్రం. 3 రోజుల్లో డైలాగ్స్ రాసుకొచ్చి తీసుకొచ్చి అక్కడ పడేసాడు ఆయన. 3 days కూడా అవ్వలేదు. నిజానికి 3 రోజుల్లో డైలాగ్స్ రాయడం అంటే అది ఆయన ఎంత శ్రమించాడో మనం ఆలోచించవచ్చు. దాదాపు ఎంత 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 తక్కువ సమయంలో రాసినా మినిమం 10-15 రోజులు, అంటే తక్కువలో రాస్తే. కొంతమంది 2 months అలా తీసుకుంటారు. తీసేటి ఏదైనా మొత్తానికి సినిమా అంతా అయిపోయింది, షూటింగ్ దగ్గరికి వచ్చింది. అయితే ఈ రగులుతోంది మొగలిపోతాయి అనే పాట గురించి డిస్కషను. ఈ పాట అంటే సినిమాని ఇంకా పాట రాలేదు, ఈ పాట హైలైట్గా ఉంటుంది. ఎందుకంటే మనం నృత్యగీతం ఒకటి పెట్టాలని అనుకుంటున్నాం కదా, దానికి ట్యూన్ ఇమ్మని చక్రవర్తి గారిని అడిగారు. ఆయన ట్యూన్ ఇచ్చాడు. ఆ ట్యూన్ ఆయన ఎలా ఇచ్చాడంటే,
నా 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 అని ఇచ్చారు. ఒక ట్యూన్ అలాగే ఇచ్చారు. దానికి అద్భుతంగా రాశారనమాట ఈయన. రాయడం అంటే ఎంత ఎంత ఎలా రాశారు అంటే అది ఆయనకే వదిలేయాలన్నమాట. ఇంకా అంత అద్భుతంగా అది రాశారు. కాకపోతే ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే కథ అయిపోయింది. ఆయన సాహిత్యం గురించి మనం మాట్లాడుకోవాలి. ఆయనకు ఇచ్చేసాడు కదా. ఈయన ఈ పాములు నాట్యం అంటే సాధారణంగా ఆ మాట మనం ఇక్కడ వాడకూడదు. కానీ పల్లెటూరులో అయితే పాములు మసకలాడినప్పుడు చూడకూడదురా ఎవరును, మంచిది కాదు అనేవారు. అలాగే ఈ పాములు ఒకదానికొకటి పెనవేసుకున్నటువంటి శృంగారభరితమైనటువంటి సిచ్యుయేషన్ అని అది చెప్పడంతో ఆయన ఏం రాశారంటే, రగులుతోంది మొగలి పొద మొగలమారి కన్నయ్యద, అలాగే నాదస్వరం ఊదేస్తా నాలో నిన్ను కలిపేస్తా వాటేస్తావో కాటేస్తావో అనేది ఆయన ఇచ్చారనమాట. ఆ పాట కొద్దిగా వినిపిస్తాను. నేను పెద్ద సంగీత దర్శకుని కాదు, అలాగే గాయకుడిని కూడా కాదు. ఏదో మీకు తెలియడం కోసమే నేను వినిపిస్తాను తప్ప అందులో గమకాలు కానీ సరిగ్గా లేవని ఎవరు ఏమీ అనుకోవద్దు. అది ఏమిటంటే, రగులుతోంది మొగలి పొద బుష్ బుష్. ఈ బుష్ అనే మాట నేను ఎందుకు అన్నానంటే, అక్కడ వాడవలసి వచ్చింది. అక్కడ ఖాళీగా ఉంటుంది. అక్కడ ఏదో ఒక మ్యూజిక్ వేశారు. అది నచ్చలేదు ఆయనకి, మహాదేవన్ గారికి నచ్చలేదు. నచ్చకపోయేటప్పటికి ఆయన ఏం చేశారంటే ఆ బుష్ అనేది అక్కడ వేశారనమాట. రగులుతోంది మొగలి పొద అంటే రగులుతోంది మొగలి పొద బుష్ బుష్ అని వగలమారి కన్నయ్యదా అని అక్కడ సరిగ్గా ఆయనకి అక్కడ సరిపెట్టాడనమాట. అలాగే నాగస్వరము దేస్తా నాలో నిన్ను కలిపేస్తా నాగస్వరము దేస్తా నాలో నేను కలిపేస్తా వాటేస్తావో వాటేస్తావో కాటేస్తావో రగులుతోంది మొగలి పొద వగలమారి కన్నయ్యదా అని ఇచ్చారనమాట. ఇది ఏ రాగంలో చేశారంటే ఈ పాటని ఆయన రేవతి రాగంలో చేశారు. ఈ పాటని రేవతి రాగంలో అంటే కొన్ని అన్యస్వరాలు కూడా కొద్దిగా దాంట్లో కలుస్తాయి. అయితే ఇక్కడ ఇంకొక గొప్ప విషయం ఉందండి ఇక్కడ చెప్పుకోవాల్సింది. ఈ పాట చేస్తున్నప్పుడు అందరికీ ఒంటి నిండా గాయాలే. 3 రోజులు లెగలేకపోయారట. ఆ సిచ్యుయేషన్ ఆయన సెట్ చేసినటువంటి మూమెంట్స్ ఎలాంటి, నిజంగా చెప్పుకోవాలంటే ఆయన హీరాలాల్ గారు అనమాట. ఫంక్షన్లో ఆయనకి ఇంతలావు బంగారం ఉంగరం ఇచ్చారట ప్రొడ్యూసర్ గారు హీరాలాల్ గారికి. క్రెడిట్ అంతా ఇది ఈ పాట వల్లే సినిమా నిలబడిపోయిందని ఆయనకి ఇచ్చారట. అయితే ఇక్కడ కొంతమంది ఏం చేశారంటే ఈ సినిమా చూసి అబ్బాయి బాగాలేదు సినిమా, ఫ్లాప్ అయిపోతుంది సినిమా అని ప్రొడ్యూసర్స్ని కొంచెం నిరుత్సాహపరిచి అమ్మేయండి సినిమా, హక్కులు అమ్మేయండి, ఏదో మీరు అంటే ప్రొడ్యూసర్స్ ఫైనాన్స్ ఇచ్చేవారు. ఫైనాన్స్ ఇచ్చుకోక మీకు సినిమా ఏంటి, ఫైనాన్స్ డబ్బులు వస్తాయి అమ్మేసేయమని చెప్పారట. చెప్తే ఆయన కంగారు పడి హక్కులు కూడా అమ్మేశారు. తిరుపతి రెడ్డి గారు అనుకుంటా ఆయన ప్రొడ్యూసర్ గారు, ఆయన హక్కులు కూడా అమ్మేశారు. ఈ వేటూరి సుందరరామూర్తి గారు రాసిన ఈ పాటకి సంగీతానికి ఆయన కౌగిలించుకున్నాడట చక్రవర్తిని, సుందరరామూర్తి గారు. అసలు ఈ పాట ఇంత గొప్పగా వస్తుందని నేను అనుకోలేదు. ఏదో మామూలుగా నేను పదాలు రాశాను, ఆయన అద్భుతంగా పదాలు రాశారు, వేటూరి సుందరరామూర్తి గారు రాశారు ఇది. అయితే ఇంకా ఇక్కడ ఇంకో విషయం ఉంది. అసలు మొదట్లో ఈ క్యారెక్టర్ని ఎవరు, ఈ చిరంజీవి గారి క్యారెక్టర్ని ప్యాంటు షర్ట్ వేసుకుని మామూలుగానే చేసేయమన్నారు. ఈ క్యారెక్టర్ ఖైదీ క్యారెక్టర్ అంటే ఆయన ఏం చేశారంటే డిఫరెంట్గా ఉండాలని చెప్పి కాస్ట్యూమ్స్ ఆయనే మార్చుకున్నాడు. ఎవరు, చిరంజీవి గారు. ఎలా మార్చుకున్నాడయ్యా అంటే బాయ్ని ఇంటికి పంపించి
చిరంజీవి గారి ఇంటికి పంపించి ఒక బ్లాక్ ప్యాంటు బ్లాక్ షర్టు తెప్పించుకొని ఆ షర్టుకి హ్యాండ్స్ కట్ చేయించేసి ప్యాంట్ అలా ఉంచి తలకేమో చుట్టి అది ఆ లుక్ చూస్తుంటేనే అదేదో అంటే హాలీవుడ్ పిక్చరు ఆ టైప్లో వచ్చేసింది అనమాట. ఆ లుక్ చూడగానే అందరూ అన్నారట ఎక్కడికో వెళ్ళిపోద్ది సినిమా ఇంకది అన్నారు. ఇందులో ఒక్క హైలైట్ కాదు చెప్పాలంటే, అన్ని హైలైట్సే. ఇది ఫారెస్ట్లో తీశారు ఇది సినిమా. అక్కడ ఒక సన్నివేశంలో ఒక బురద నీటిలో ఒక ఫైట్ ఉంటుంది. ఆ ఫైటు ఏం చేయాలంటే ఆ ఫైట్లో అంటే షార్ట్లో చాలా షార్ట్లు తీయాలి కదా, అది బురద అంతా ముఖం నిండా పడిపోయేదట చిరంజీవి గారికి. అయితే వాళ్ళు ప్రొడ్యూసర్స్ అన్నారట, సార్ మరి బురదంతా ముఖం మీద పడిపోతుంది, వాటర్ తీసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పెడతాం దాంట్లో, అక్కడ చేయండి అంటే ఆయన ఏం చేశారంటే, లేదు ఫ్రెష్ వాటర్ పెడితే మనకి అది ఒరిజినాలిటీ రాదు, పోతుంది అని ఆ బురద నీటిలోనే చేశారంట ఆయన. ఇక ఈ పాట గురించి, ఆ పాటలో రగులుతోంది మగులుపోతుంది పాటలో సెట్ చేసిన మూమెంట్స్, వాళ్ళు ఇక్కడ మాధవి గారి గురించి కొంచెం చెప్పాలి. మాధవి గారి సీనియరు ఎవరికంటే చిరంజీవి గారి కంటే. ఆవిడ కోఆపరేషన్ చాలా ఉందట ఈ పాటలో. చిరంజీవి గారు కొంచెం అంటే తర్వాత వచ్చారు కదా, ఆమె మొదటి నుంచి కూడా సీనియారిటీ ఉంది మాధవి గారికి. నాట్యంలో మంచి ప్రవేశం ఉంది. మొదట్లో కొంచెం అటు ఇటుగా ఇంకా మీరు నేర్చుకోవాలి, మీకు ఇంకా బాగా రావాలని అనేది, కానీ తర్వాత మంచి కోఆపరేషన్ ఇచ్చి ఆయన్ని ఆ పాట ఒకసారి చూడండి. ఆ పాట సినిమా కేవలం పాట కోసమే మళ్ళీ వెళ్ళిపోయేవారు యూత్. పాట కోసమే వెళ్ళారు యూత్ అనమాట. అంచేత ఈ పాట ఈ రోజున మనం అనుకున్నాం. మరి ఇది సూపర్ హిట్ సాంగ్స్లో ఈ పాట ఇది. మళ్ళీ రేపు ఒక మంచి పాట మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. మరి రేపు మాకు మంచి పాటతో మళ్ళీ కలుద్దాం. సెలవు, నమస్కారం.